మారుతున్న కాలానికి అనుగుణంగా అత్యంత వేగంగా గమ్యం చేరుకోవడానికి ప్రతిసారి ఆలోచనలు రూపకల్పన చేస్తూనే ఉన్నారు. ఇందులో భాగంగానే ఇప్పటికీ 4 రకాల రవాణా వ్యవస్థలు అందుబాటులో ఉన్నాయి. జల మార్గం, వాయు మార్గం, రోడ్డు వ్యవస్థ, రైల్వే వ్యవస్థ. ఈ 4 మార్గాల కంటే మరింత వేగంగా గమ్యం చేరుకోవడానికి జరుగుతున్న ప్రయోగాలకు సంబంధించిన ఫలితమే హైపర్‌లూప్ రవాణా వ్యవస్థ. టెస్లా అధినేత ఎలాన్ మస్క్ 2013లోనే హైపర్‌లూప్ రవాణా వ్యవస్థ కోసం మాట్లాడడం జరిగింది. అప్పట్లోనే ఈ వ్యవస్థ ఎలా పనిచేస్తుంది ఏంటనేది కూడా ఆయన వివరించడం జరిగింది. అయితే చాలామంది దీనిని అది జరిగే ప్రక్రియ కాదని ఏదో కలలో ఊహిస్తున్నారని చెప్పేసి వ్యాఖ్యానాలు చేశారు. అయితే ఎలాన్ మస్క్ దాన్ని వదిలిపెట్టలేదు. ఆయన 5 ఏళ్ల పాటు దాని మీదే పూర్తి స్థాయిలో అధ్యయనం చేయడం ద్వారా హైపర్‌లూప్ వ్యవస్థని రూపకల్పన చేశారు. ప్రధానంగా మన రవాణా వ్యవస్థలో చూస్తే రవాణా వ్యవస్థకు 2 రకాలైనటువంటి అవసరాలు ఉంటాయి. ఒకటి, ఒక వాహనాన్ని కానీ ఒక రైలుని కానీ ముందుకు తోసే ఒక ఇంధన ప్రక్రియ. రెండవది, ప్రతిఘాతంగా ఉండేటువంటి గాలి కావచ్చు, లేదంటే రకరకాలైనటువంటి ఇబ్బందులు ఉంటాయి దానికి. అవన్నీ కూడా అధిగమించాల్సి వస్తుంది. ప్రస్తుతం అంతరిక్షంలో చూస్తే అంతరిక్షంలో ఉండేటువంటి రాకెట్లు ఇలాంటి సమస్యలు లేకుండా తక్కువ ఇంధనంతో అతి వేగంగా లక్ష్యాన్ని, గమ్యాన్ని చేరుకుంటున్నాయి. అదే వ్యవస్థని రూపకల్పన చేయడం ద్వారా భూమార్గంలో కూడా రవాణా వ్యవస్థను రూపకల్పన చేయాలన్న ఆలోచనలకు శ్రీకారం చుట్టిందే ప్రస్తుతం ఉన్నటువంటి హైపర్‌లూప్ వ్యవస్థ. ఈ హైపర్‌లూప్ వ్యవస్థలో ఒక వాహనం సుమారుగా గంటకు గరిష్టంగా 1200 కిలోమీటర్లు ప్రయాణించే అవకాశం ఉంటుంది. అంటే కన్యాకుమారి నుంచి కాశ్మీర్కి వెళ్ళడానికి సుమారుగా 3500 కిలోమీటర్ల దూరం ఉంటే కేవలం 3 గంటల్లో గమ్యం చేరుకోగలం. ప్రస్తుతం రైలు ద్వారా ఇదే గమ్యం చేరుకోండి సుమారుగా 72 నుంచి 80 గంటలు పడుతుంది. ఇంత ప్రొలాంగ్ అయినటువంటి సమయాన్ని కేవలం 3 గంటల్లో ప్రయాణించే అవకాశం ఉంటుంది. మరోపక్క ఆలోచిస్తే విమానం ఏదైతే ఉందో దాని వేగం కంటే 3 అంతులు ఎక్కువగా ఈ హైపర్‌లూప్ వ్యవస్థ పనిచేస్తుంది. ఈ హైపర్‌లూప్ వ్యవస్థ ఏదైతే ఉందో ఇప్పటికే చైనా, జపాన్, అమెరికా వంటి దేశాల్లో ప్రయోగాల దశలో ఉంది. మన దేశంలో కేంద్ర ప్రభుత్వం సహకారంతో, రైల్వే మంత్రిత్వ శాఖ ఆర్థిక సహకారంతో మద్రాస్ ఐఐటి నిపుణుల బృందం ఈ హైపర్‌లూప్ వ్యవస్థని రూపకల్పన చేసింది. దీనిని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ ట్విట్టర్ ద్వారా వెల్లడి చేయడం జరిగింది. సుమారుగా 420 కిలోమీటర్ల దూరం ఉన్నటువంటి రైల్వే ట్రాక్ని వీళ్ళు అమర్చడం జరిగింది. అంటే రైల్వే ట్రాక్ కాదు ఇది, ఒక గొట్టం ద్వారా ఒక లూప్ వ్యవస్థ ఉంటుంది. దాన్ని రూపకల్పన చేశారు. అందులో ప్రయోగాత్మకంగా చేసిన ప్రయోగం దాదాపుగా సఫలీకృతమైంది. దీంతో త్వరలోనే మన దేశంలో కూడా ఈ వ్యవస్థని తీసుకొచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం మనకు అందుతున్న సమాచారం ప్రకారం ఢిల్లీ నుంచి జైపూర్ వరకు ప్రాథమికంగా ముందుగా ఈ సుమారు 300 కిలోమీటర్ల దూరం ఉన్నటువంటి ఈ మార్గాన్ని హైపర్‌లూప్ వ్యవస్థ ద్వారా అనుసంధానించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. సుమారుగా ఉన్నటువంటి 300 కిలోమీటర్ల దూరాన్ని కేవలం అరగంటలోనే చేరుకునే వ్యవస్థని రూపకల్పన చేయడానికి కేంద్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తుంది. అసలు ఈ హైపర్‌లూప్ వ్యవస్థ ఎలా పనిచేస్తుంది? ఇంత వేగంగా వెళ్ళడానికి ఏ విధమైనటువంటి పరికరాలు అమర్చుతారు, ఎంత ఖర్చు అవుతుంది దాని మీద ఆలోచిస్తే ఏదైతే ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్నటువంటి వ్యవస్థలు జల రవాణా కావచ్చు, అంటే ఓడలు కానీ, విమానాలు కానీ, రైల్వే కానీ, బస్సులు కానీ వీటన్నిటితో పోలిస్తే చాలా తక్కువ ఖర్చుతో ఈ హైపర్‌లూప్ వ్యవస్థ పనిచేస్తుంది. మరోపక్క హైపర్‌లూప్ వ్యవస్థలో ఎటువంటి ఇంధనం వాడకపోవడం వల్ల పర్యావరణానికి ఎటువంటి నష్టం, హాని జరగదు. ఇంకో రకంగా ఆలోచిస్తే భూసేకరణ దానికి అలాంటి వ్యవస్థలు చాలా కోట్ల డబ్బులు ఖర్చు పెడుతుంటారు. వేల కోట్లు ఖర్చు పెట్టిన సందర్భాలు ఉన్నాయి. అయితే ఈ వ్యవస్థకి అంత భారీ ఎత్తున డబ్బులు ఖర్చు పెట్టే అవకాశం ఉండదు. కేవలం ఒక గొట్టం ద్వారా తయారవుతుంది ఇది. దీంట్లో లోపల అంతా కూడా గురుత్వాకర్షణ శక్తిని ఇంధనంగా చేసుకుంటూ గాలిని ప్రధానంగా పీడనంగా తీసుకుని హైపర్‌లూప్ వ్యవస్థలో వాహనం ముందుకు కదులుతుంది. దీనివల్ల ఎక్కువ ఖర్చు ఉండదు. మరోపక్క ఈ వాహనం ముందుకు కదిలేటప్పుడు ఉన్నటువంటి సోలార్ ప్యానెల్స్ కావచ్చు, మరికొన్ని వ్యవస్థలను ఏర్పాటు చేయడం ద్వారా విద్యుత్ ఉత్పత్తిని దానికదే చేసుకునే విధంగా ఏర్పాటు చేయడం వల్ల చాలా అతి తక్కువ ఖర్చుతోటి ఇది గమ్యం చేరుకునే అవకాశం కలుగుతుంది. ఈ హైపర్‌లూప్ వ్యవస్థలో వాహనం ముందుకు వెళ్ళినప్పుడు దీనికి భూమి నుంచి సుమారు అంగుళం నుంచి అరంగుళం ఎత్తుగా ప్రయాణం చేస్తుంది. అంటే నేలను తాకదు. నేలను తాకకపోవడం వల్ల వచ్చేటువంటి జర్కలు కానీ, కుదుపులు వంటివి ఎలాంటివి కూడా ప్రయాణికులకి కలగవు. అదేవిధంగా లోపల మొత్తం గొట్టం ద్వారా చేసి ఉంటారు కాబట్టి గాలి ఎదుర్కొనే ఇబ్బందులు కూడా ఉండవు. అయితే ఈ వాహనానికి ముందు ఒక భారీ ఎగ్జాస్ట్ ఫ్యాన్ ఒకటి బిగిస్తారు. ఆ ఎగ్జాస్ట్ ఫ్యాన్ ఏం చేస్తుందంటే కొంతవరకు గాలిని తీసుకోవడం ద్వారా లోపల నుండి ప్రయాణికులకు అందించడం, తర్వాత వాహనం ముందుకు వెళ్ళడానికి అతి వేగంగా వెళ్ళడానికి కావాల్సిన మేరకి గాలిని అందిస్తుంది. దీంతో ఆ వాహనం స్పీడ్గా వెళ్తుంది. అయితే హైపర్‌లూప్ వ్యవస్థలో ఉన్నటువంటి వాహనానికి ప్రస్తుతం ఉండే రైల్వేలు కావచ్చు, బస్సులు కావచ్చు వాటిని పరిశీలిస్తే ఒక స్పష్టమైన ఒక వ్యత్యాసం మనకు కనిపిస్తుంది. ఈ హైపర్‌లూప్ వ్యవస్థలో క్యాప్సూల్ రూపంలో బోగి ఉంటుంది. అంటే రైల్వే బోగి ఎలాగైతే ఉంటుందో దాని ప్లేస్లో ఒక క్యాప్సూల్ లాంటి గదిని
రూపొందిస్తారు. దాంట్లో సుమారుగా 28-32 మంది ప్రయాణికులు కూర్చునే అవకాశం ఉంటుంది. ఈ రైల్వే బోగీలాగా ఒక క్యాప్సూల్ వెనకాల ఇంకో క్యాప్సూల్ అనేది అటాచ్ చేయరు. ఏ క్యాప్సూల్‌కి ఆ క్యాప్సూల్ విడిగా బయలుదేరుతుంది. ఇది సుమారుగా ఇప్పుడు మనం అనుకున్న దాన్ని బట్టి 800 కిలోమీటర్ల వేగంతో ఎళ్ళే విధంగా ప్రస్తుతం మార్గం తయారు చేస్తున్నారు. ఇది 1200 కిలోమీటర్ల దూరం, ఆ తర్వాత ఇంకా అభివృద్ధి చెందిన తర్వాత ఇంకా అంతకంటే వేగంగా వెళ్ళే అవకాశాలు కూడా ఈ హైపర్ లూప్ వ్యవస్థలో ఉంటాయి. ఒక బోగి వెళ్ళిన తర్వాత అంటే ఒక క్యాప్సూల్ వెళ్ళిన తర్వాత మళ్ళీ ఒక అర నిమిషం, 5 నిమిషాల గ్యాప్‌లో మళ్ళీ ఇంకొకటి వెళ్తుంది. అలాగే వరుసగా వెళ్తూనే ఉంటాయన్నమాట. దీనితోటి గమ్యం చేరుకునే అవకాశం ఉంటాయి. తర్వాత ప్రతి 100 కిలోమీటర్లకు ఒకసారి ఒక ట్రాన్స్‌ఫార్మర్ వంటి వ్యవస్థను తయారు చేస్తారు. ఎలక్ట్రికల్ పరికరాలతోటి ఇది పనిచేస్తుంది. ఈ వాహనం క్యాప్సూల్ ఏదైతే స్పీడ్‌గా వస్తుందో దాన్ని ఇంక మరింత స్పీడ్ ఎక్కించడానికి కావాలంటే గమ్యం చేరుకునే ముందు దాని స్పీడ్ తగ్గిస్తూ గమ్యానికి చేరుకోవడానికి వీలుగా అంటే ప్రయాణికులకు ఎటువంటి కుదుపులు లేకుండా వాహనం ఆగడానికి కూడా ఈ ట్రాన్స్‌ఫార్మర్స్ పనిచేస్తాయి. ఈ మొత్తం వ్యవస్థను తయారు చేయడం జరుగుతుంది. దీంతో మనం ఆలోచిస్తే ఇదే మార్గాన్ని రైల్వేలు గానీ, లేదా రోడ్డు మార్గం గానీ ఏస్తే ఎంత ఖర్చయితుందో దాంట్లో 10వ వంతు ఖర్చుతోటి ఈ మార్గం తయారవుతుంది. అంటే దీనివల్ల మనం ఇప్పుడు ప్రస్తుతం రూపకల్పన చేస్తున్నటువంటి హైపర్ లూప్ వ్యవస్థ ద్వారా మనం అనేక ప్రయోజనాలతో పాటు అధిక వ్యయం కూడా తగ్గించవచ్చు, కాలాన్ని తగ్గించవచ్చు, ఇంధనం వినియోగాన్ని తగ్గించవచ్చు, పర్యావరణ పరిరక్షణ కూడా మనం చేసే అవకాశం కనిపిస్తుంది. దీంతో ఈ వ్యవస్థను హైపర్ లూప్ వ్యవస్థను తీసుకోవడానికి ప్రపంచవ్యాప్తంగా దేశాలన్నీ చాలా ప్రత్యేకమైన ప్రయోగాలు చేస్తున్నాయి. అందులో భాగంగానే మన దేశం కూడా ప్రయోగం చేస్తుంది. ఈ వ్యవస్థ చాలా అతి త్వరలో చాలా తక్కువ వ్యవధిలోనే మనకి అందుబాటులో వచ్చే అవకాశం ఉంటుంది. అప్పుడు మనం దేశంలో ఏ మూల నుంచి ఏ మూలకైనా సరే మ్యాక్సిమం 2:30 గంటలు, 3 గంటలుగా మనం గమ్యం చేరుకునే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకి మనం ఇందాక మాట్లాడుకున్నాం, కాశ్మీర్ నుంచి కన్యాకుమారికే 3 గంటల వ్యవధిలో మనం ప్రయాణిస్తున్నప్పుడు ఇప్పుడు ఉదాహరణకి హైదరాబాద్ నుంచి వైజాగ్ కానీ, హైదరాబాద్ నుంచి తిరుపతి కానీ వెళ్ళాలంటే కేవలం 20 నిమిషాలు, 25 నిమిషాల వ్యవధిలో మనం అక్కడ చేరుకునే వ్యవస్థ ఏర్పడుతుంది. ఇది పైగా సురక్షితమైనది. ప్రమాదాలకు దారి తీయకుండా ఈ వ్యవస్థ పనిచేస్తుంది. ఎందుకంటే ఈ కేవలం గొట్టంలో మాత్రమే అంటే ఒక గొట్టం టైప్‌లో తయారు చేసిన దాంట్లో వాహనం వెళ్తుంది. అలాంటప్పుడు అది ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉండదు. ఇంకొకటి అది గాలిలో ఎగురుతుంది కాబట్టి అటు ఇటు రాపిడి కూడా ఉండదు. ఎటువంటి శబ్దాలు కూడా ఉండవు. ఇప్పుడు రాకపోకలు సాగించడానికి 2 రకాలైన మార్గాలని తయారు చేసే అవకాశం ఉంటుంది. ఒకటి వెళ్ళడానికి, ఇంకొకటి రావడానికి ఉంటుంది. దాంతోటి ప్రమాదాలు కూడా ఇది ఉండదు. ఇప్పుడు ఉదాహరణకు మనం చూస్తున్నాం ఏరోప్లేన్‌లు ఆకాశంలో ఎక్కే ఏరోప్లేన్‌లు ఎప్పుడు కూడా ఒకదానికొకటి గుద్దుకోవు. ఎందుకంటే వెళ్ళే విమానం మైనస్‌లో ఉంటే వచ్చే విమానం ప్లస్‌లో వస్తుంది. దాంతోటి అది గుద్దుకునే అవకాశం ఉండదు. అదే పరిస్థితి ఇక్కడ కూడా రూపకల్పన చేస్తుంది. ఇదే వ్యవస్థ కానీ మనకు అతి త్వరలోనే వచ్చే అవకాశం ఉంది. ఈ హైపర్ లూప్ సిస్టమ్ కానీ అందుబాటులోకి వస్తే ప్రయాణాలు అతి సులువుగా కేవలం కొన్ని గంటల్లోనే మన గమ్యాలు చేరుకునే అవకాశం కనిపిస్తుంది.